మేము తెలుసుకోవడం మరణానుభవం. ఏదైనా సరే తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస ఉండాలి. బాహ్యంలో జరుగుతున్న వాటిని చూడాలి, లోపల జరుగుతున్న వాటిని చూడాలి. చూడటము అన్నది ఎప్పుడు జరుగుతుంది అంటే చూస్తున్న దానికి లొంగిపోయినప్పుడే అది జరుగుతుంది. అలా లొంగిపోతే మనం చూడటం అన్నది ఆగిపోతుంది. ఆ విధంగా చూడటం అన్న దానినే సాక్షిగా ఉండటం అంటారు. సాక్షిగా ఉన్నప్పుడే సత్యం తెలియబడుతుంది. బయట ప్రపంచం ఒక్కటే నిజమైంది అని బహిర్ముఖులు అంటారు. లోపలి ప్రపంచం ఒకటే నిజమైంది అని అంతర్ముఖులు అంటారు. రెండు ప్రపంచాలు అని ఆమోదించిన వారే నిజమైన మనుష్యులు. ఏ ప్రపంచానికి లొంగని వాడే సత్యాన్వేషకులు. మనం సాక్షిగా ఉంటే మనకు జీవన గమనం తెలిసి వస్తుంది. మనసు చలనం తెలియబడుతుంది. మనకు భ్రమలు ఉండవు, భ్రాంతులు ఉండవు. అంతా సుస్పష్టంగా ఉంటుంది. సోక్రటీస్ మహాతాత్వికుడు, సత్యాన్వేషి. ఆనాటి యువకుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అని ఆయనకు మరణదండన విధించాడు. విషం తాగి మరణించాలి అన్నది ఆ శిక్ష. జీవితాన్ని మరణాన్ని సమానంగా చూచే ఆ సత్యాన్వేషికి అది ఆందోళన కలిగించలేదు. కానీ ఆయన అంటే అందరికీ గౌరవం. ఎందుకు అంటే ఆయన ఏ రోజు ఎవరికి ఎలాంటి అపకారం తలపెట్టని వాడు. నిత్య సత్యానికి సంబంధించిన చర్చల్లో నిమగ్నమై ఉండేవాడు. కనిపించిన వాళ్ళందరినీ నిలదీసి ప్రశ్నలతో ముంచెత్తేవాడు. తన బోధనలతో యువకులను పెడదోవ పట్టిస్తున్నాడు అన్నది ఆయన మీద ఆమోదింపబడిన అభియోగం. ఆయనకు మరణదండన విధించారు అని తెలిసిన ఆయన స్నేహితులు సన్నిహితులు కదిలిపోయారు. అందరూ ఆయన ఉన్న జైలు దగ్గరకు వచ్చారు. ఏడుస్తున్న వాళ్ళను చూసి సోక్రటీస్, ఎందుకు మీరంతా ఏడుస్తున్నారు అని అడిగాడు. వాళ్ళు మీకు మరణ శిక్ష విధించారు కదా అని అన్నారు. ఆయన మేము రోధిస్తున్నాము అన్నారు. సోక్రటీస్ నవ్వి, మీరు ఏడవాల్సింది ఇప్పుడు కాదు, నేను ఏ రోజు పుట్టానో ఆ రోజు ఏడవాలి. ఎందుకు అంటే మనిషి పుట్టుక ఎప్పుడు మొదలవుతుందో మరణం కూడా అప్పుడే మొదలవుతుంది. పుట్టుకతోనే చావు తాగి ఉన్నది అన్నాడు. వాళ్ళు సోక్రటీస్ మాటలకు విసిపోయారు. సోక్రటీస్ తనే లేచి వెళ్ళి సిద్ధం చేసే వ్యక్తిని, ఏమయ్యా, 6 గంటలకు నువ్వు నాకు విషయం ఇవ్వాలి కదా, సమయం అయిపోయింది కదా, ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తావు అన్నాడు. అతను, అప్పటిదాకా మీలాంటి వ్యక్తి నాకు కనిపించలేదు. కాస్త ఆలస్యం చేస్తే మీరు చెప్పే అమూల్యమైన మాటల్ని వినవచ్చు కదా అని ఆలస్యం చేస్తున్నాను అన్నాడు. సోక్రటీస్, ఇప్పటిదాకా నేను జీవితాన్ని చూశాను. మరణం గురించి తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నాను. అందుకనే నా తొందర అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. సోక్రటీస్కు విషపు పాత్ర ఇవ్వబడింది. సోక్రటీస్ విషం తాగాడు. అందరి కళ్ళల్లో ధారాపాతంగా నీళ్లు కారుతూ ఉన్నాయి. సోక్రటీస్ ఎప్పట్లాగే అందరితో నవ్వుతూ మాట్లాడుతూనే విషం తాగాడు. మరణ సమయంలోనూ అంత నిర్మలంగా నిర్భయంగా ఉన్న సోక్రటీస్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
సాక్రటీస్ విషయం తాగి పడుకుని తనలో జరుగుతున్న మార్పుల్ని గమనిస్తూ నా కళ్ళు చల్లబడతా ఉన్నాయి అన్నాడు. మిత్రులు, మీ కాళ్ళు చల్లబడతా ఉన్నాయి, మీరు చల్లబడుతున్నారా అని అడిగాడు. సాక్రటీస్ నేను ఏ విధంగా చల్లబడతాను? నా కాళ్ళు చల్లబడతా ఉన్నాయి, మరణ చర్యలు నేను గమనిస్తా ఉన్నాను. నా మరణం వేరు, నేను వేరు. ఇప్పుడు విషం నా మోకాళ్ళ దాకా వ్యాపించింది. ఇప్పుడు నా కాళ్ళకు సంబంధించిన స్పృహ నాకు లేదు. ఇప్పుడు నా నడుము దాకా వ్యాపించింది. ఇప్పుడు చేతులు కదిలించలేకపోతా ఉన్నాను. మీరే చల్లబడిపోతా ఉన్నారు అన్నారు మిత్రులు. సాక్రటీస్, కాదు, నేను మొదటిలాగే ఉన్నాను, అదే స్పృహలో ఉన్నాను. అయితే ఇప్పుడు మరణం అంటే ఏమిటో అనుభవానికి తెచ్చుకుంటా ఉన్నాను. జీవితాన్ని ఎవరైతే చూస్తాడో అతనే మరణాన్ని కూడా చూస్తాడు. ఆ రెంటిని ఎప్పుడు చూస్తాడో అతనికి అంతం అంటూ ఉండదు అన్నాడు. ఈ విధంగా నిర్భయంగా మరణాన్ని కూడా చూడగలగాలి. ఇది విపశ్యనా సాధకులు తప్పక చెయ్యగలరు. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం.